కదా, మీరు రెస్టారెంట్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పనగానే, ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు, నేను రెస్టారెంట్ స్టార్ట్ చేయడం ఏంటి అనగానే, తప్పేముంది మీనా గారు, మీరు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీ ఫుడ్కి, మీరు వండే టేస్ట్కి ప్రతి ఒక్కరు ఇంప్రెస్ అవుతారు. ఎలాగా రవి కూడా రెస్టారెంట్లో అక్కడ ఫ్రీగానే వర్క్ చేస్తున్నాడు. అదేదో మీరు రవి ఇద్దరు సొంతంగా రెస్టారెంట్ పెట్టుకుంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నట్టు ఉంటుంది కదా. ఆంటీ చెప్తూ ఉంటారు కదా, రోహిణి గారు పార్లర్కి వెళ్ళి కష్టపడుతున్నారు, నేను డబ్బింగ్కి వెళ్ళి కష్టపడుతున్నానని. మీరు మాత్రం ఇంట్లో ఉండడం ఎందుకు? ఇంట్లో పనంతా మీరు చేసినా మీకు ఎంత గుర్తింపు ఉందో నాకు బాగా అర్థమైంది. ఇంటికొచ్చిన కొత్తలోనే ఇంటికొచ్చిన 2-3 రోజుల్లోనే మీ విలువేంటో కూడా తెలిసింది. మీకు ఎలాంటి విలువ లేకుండానే చూస్తున్నారని, మిమ్మల్ని ఒక పని మనిషిలా ట్రీట్ చేస్తున్నారని నాకు అర్థమైంది. మీరెందుకు ఇలా సైలెంట్గా ఉండాలి? నేను డబ్బింగ్ చెప్పి కొంచెం డబ్బు పోగేశాను. ఆ డబ్బుతో మీరు రవి రెస్టారెంట్ స్టార్ట్ చేయండి అనగాని, అవంతా కాదులే శృతి అని చెప్పనేసరికి, ఇంక మీరేం మాట్లాడకండి, కావాలంటే రవి వాళ్ళ అన్నయ్యతో నేను మాట్లాడతాను అని చెప్పనేసరికి, వద్దులే ఆయనతో నేనే మాట్లాడతానని చెప్పాను. కానీ సరే మీరు మాట్లాడి చెప్పండి, ఈలోపు నేను ఏదైనా రెస్టారెంటు లీజ్కి ఇస్తారేమో కనుక్కుంటాను, రవితో కూడా మాట్లాడతాను అని చెప్పాను. కానీ సరే అని మాట్లాడేసరికి అదే విషయం సత్యానికి చెప్తుంది. మంచిదే కదమ్మా, నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ నువ్వు ఒక పని మనిషిలా ఉండడం నాకు నచ్చడం లేదు. ప్రభావతి ఉద్యోగం చేసే కోడల్ని కోడళ్ళగా చూస్తుందని నాకు బాగా అర్థమైంది. నువ్వు ఇంట్లో ఎంత చాకరీ చేసినా కానీ ప్రభావతి నిన్నొక పని మనిషిని ట్రీట్ చేసినట్టుగానే చేస్తుంది. రోహిణి వచ్చి ఎంతకాలమైనా వంటగదిలోకి రావడం కూడా నేను చూడలేదు. ఎప్పుడో ఒక్కసారి వచ్చిందేమో అంతే, మళ్ళీ ఎప్పుడు వంటగదిలోకి రాలేదు. పైగా మలేషియా నుంచి వచ్చేందని పెద్ద గొప్పగా చెప్తుంది మీ అత్తగారు. అందుకే నీలో కూడా టాలెంట్ ఉంది, ఎవరూ గుర్తించట్లేదంతే. ఎందుకంటే నువ్వు బాగా వంట చేస్తావు, టేస్ట్ కూడా బాగుంటుంది, ఎలాంటి వంట అయినా సరే అద్భుతంగా ఉంటుంది. మా ప్రభావతి చేసిందంటే ఏది కూడా తినలేం. ఎన్ని సంవత్సరాలు ఎలా తిన్నామో ఏంటో నాకు అర్థం కాలేదు. అసలైన టేస్ట్ నువ్వు వచ్చిన తర్వాతే అర్థమైంది అనగానే, మరి రెస్టారెంట్ గురించి అనగానే, నీ ఇష్టం, బాలుతో నన్ను మాట్లాడమంటావా అనగానే, లేదా మామయ్య గారు నేను చెప్తాను, శృతి కూడా చెప్తాను అంది కదా అని చెప్పనేసరికి, సరే నాకు ఫంక్షన్ డబ్బులు కొంచెం ఉన్నాయి, అవి కూడా ఇస్తాను, దాంతో రవి నువ్వు రెస్టారెంట్ స్టార్ట్ చేయండి, అప్పుడు మీకంటూ ఒక బిజినెస్ ఉంటుంది కదా. శృతి చెప్పిన మాట కూడా బాగుంది. మీ అత్త ప్రభావతి ఏమైనా అంటుందేమో, నేను చూసుకుంటాను, దాన్ని నోరు మూయించే పని నాది. ఎందుకంటే రెస్టారెంట్లు అవి ఇవి అంటే ఇంట్లో పని మొత్తం తప్పించుకుంటున్నావేమో, ఆవిడే పని చేయాల్సి వస్తుంది, వాళ్ళింటికి ఇల్లింటికి తిరిగి ఊసులు చెప్పే పని ఉండదు, ఇంట్లోనే కష్టపడాలని ప్రభావతి వద్దంటుందేమో. నేను మాట్లాడతానులే ప్రభావతి తోటి అని చెప్పి సత్యం అనేసరికి సరేనని బాలుకి అదే విషయం చెప్తుంది. చెప్పేసరికి, ఏంటి నువ్వు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తావనగానే, నేను కాదండి శృతి స్టార్ట్ చేయమని చెప్తుంది. రవి అలాగా రెస్టారెంట్కి వెళ్తున్నాడు, అక్కడ ₹1 కూడా జీతం తీసుకోవడం లేదు కదా, ట్రైనింగ్ మాత్రమే తీసుకుంటున్నాడు కదా. అందుకోసమనే నా వంటలు కూడా బాగుంటాయని నన్నును రవిని కలిసి రెస్టారెంట్ స్టార్ట్ చేయమని శృతి సలహా ఇచ్చింది. తను డబ్బింగ్ చెప్పిన డబ్బులు ఉన్నాయంట, వాటితో స్టార్ట్ చేయమని చెప్తుంది అనగానే, ఆ పిల్ల డబ్బులు నీకెందుకు అని చెప్పనేసరికి, అప్పుగానే తీసుకుంటాంలేండి, రెస్టారెంట్ క్లిక్ అయిన తర్వాత తన డబ్బులు తనకు ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి, సరే నేను కూడా కొంచెం అమౌంట్ ఉంది, అది కూడా ఇస్తాను, మొత్తం పెట్టుబడి పెట్టినట్టుగా ఉంటుంది, మామయ్య గారు కూడా ఇదే మాట చెప్పారు అని చెప్పనేసరికి, సరే నీ ఇష్టం, నేనేమీ కాదన్నాను కదా. మరి మా ప్రభావతమ్మ నోరు ఎలా మూయించాలో నాకు తెలుసులే, నువ్వు మా ప్రభావతమ్మ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అంటూ బాలు మాట్లాడేసరికి మొత్తం అందరూ కూడా ఒప్పుకుంటారు. శృతి కూడా ఒక రెస్టారెంటు ఆల్రెడీ చేసి క్లోజ్ చేసేస్తారు. అది మొత్తం క్లోజ్ చేసేసరికి అక్కడికి వెళ్ళి మాట్లాడతారు. రెస్టారెంట్ లీజ్కి ఇస్తారని, కానీ లీజ్కి ఇస్తాం, ఫర్నిచర్ అంతా కూడా ఉంది అని చెప్పనేసరికి, సరే ఫర్నిచర్ తోటే తీసుకుంటామని అక్కడ వాళ్ళతోటే రవి మాట్లాడతాడు. రవి మాట్లాడేసరికి ఇంకా ఇంత అమౌంట్ కానీ అనేసరికి, అంత అమౌంట్కి కాంట్రాక్ట్ తీసుకుని శృతి మొత్తం అన్నీ కూడా అమౌంట్ ఎంత కావాలి ఏంటి అని అన్నీ శృతి అడిగి శృతియే చెప్తుంది. చెప్పేసరికి శృతియే అక్కడ అమౌంట్ ఇస్తుంది. ఇంకా అదే విషయం ఇంట్లో వాళ్ళందరి ముందు చెప్పేసరికి, నేను ఒప్పుకోను, వీళ్ళిద్దరూ రెస్టారెంట్ పెట్టడం ఏంటి, అయినా ఈ మీనాకి ఏమొచ్చని అనగానే, ఏంటంటే మీనాకి ఏమొచ్చు అని అంటున్నారేంటి,
మీనా గారు వంట చేస్తే ఎంత బాగుంటుందో మీకు తెలుసా? అయినా మీకేం తెలుసు? ఎప్పుడు మా మమ్మీ ఫుడ్ తిన్నా నాకు మీనా గారి వంటకం చాలా బాగుంటుంది. ఆవిడ రెస్టారెంట్ పెడితే చాలా బాగుంటుంది. ఆ సలహా ఇచ్చింది కూడా నేనే. మీకు ఇష్టం లేదా ఏంటి? నేను రోహిణి ఉద్యోగాలు చేస్తున్నాం కదా. మీనా గారు కూడా ఉద్యోగం చేస్తారు. మీకేంటి అభ్యంతరం? మీనా గారికి మంచి పేరు రావడం మీకు ఇష్టం లేదా ఏంటి అంటూ ఇంకా క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడిగేసరికి ఏం చెప్తుంది ప్రభావతి? ఎవరి మాటలకైనా ఎదురు సమాధానం చెప్పే ప్రభావతి కాస్త శృతి మాటలకి ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది. ఏంటంటే చెప్పండి అనగానే, అంతా ఒప్పుకున్న తర్వాత నేనేం చేస్తాను, కానివ్వండి, మీకు నచ్చినట్టే చేసుకోండి అంటూ ప్రభావతి అనేసరికి మా ప్రభావతమ్మ కూడా ఒప్పుకుంది. లక్షలు మింగినోడా, నువ్వేమన్నా చెప్తావనగాని, నాకేం తెలీదు అనగాని, నిన్నేమి డబ్బులు అడగట్లేదురా, నీకేమన్నా అభ్యంతరం ఉందా అని అడుగుతున్నాను. అయినా నువ్వు అభ్యంతరం చెప్తే మాత్రం మేమెందుకు పట్టించుకుంటాం, నిన్నొక మనిషిగానే నేను పట్టించుకోను అని చెప్పనేసరికి బాలు అనగాని, ఏంటి పార్లలమ్మా, నీకు అభ్యంతరం ఉందా, నీకిష్టం లేదా? నా భార్య వంటలు బాగానే తింటావు కదా అని చెప్పనగానే, ఏమీ లేదులే బాలు అని చెప్పి సైలెంట్ అయిపోతుంది. మొత్తానికైతే రెస్టారెంట్ అంతా కూడా రెడీ చేస్తారు. మొత్తం అందరికీ కూడా బాలు చెప్తాడు, పలానా చోట రెస్టారెంట్ స్టార్ట్ చేశామని. ఇంకా రెస్టారెంట్కి కూడా సత్యం పేరే పెడతారు. సత్యం పేరు పెట్టి రెస్టారెంట్ని కూడా స్టార్ట్ చేసేసరికి మామయ్య గారు మాట తీరు, ఆయన చేతి చలవ అంతా బాగుంటుంది. ఖచ్చితంగా రెస్టారెంట్ అభివృద్ధిలోకి వస్తుందని మీనా చెప్పేసరికి, మీరు ఇలా మాట్లాడగలుగుతారు మీనా గారు, అందరూ మంచివారు అని మీరు ఎలా అనుకోగలుగుతారు అనగానే, మామయ్య గారి గురించి నాకు బాగా తెలుసు అనేసరికి, సరే రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేయండి అని రెస్టారెంట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే బాగా క్లిక్ అవుతుంది. ఇంకా అందరూ కూడా మీనా వంటలకి ఫిదా అయిపోయి ఇంకా అందరూ కూడా వస్తూ ఉంటారు. అతి కొద్ది సమయంలోనే పలానా రెస్టారెంట్లో బాగుంటుందని అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. సత్యం కూడా తనకు తెలిసిన వాళ్ళకి, అలాగే రంగా తన తెలిసిన వాళ్ళకి పలానా చోట రెస్టారెంట్ స్టార్ట్ చేశాము, ఫుడ్ బాగుంది, ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి, మీకు నచ్చితేనే వెళ్ళండి అని చెప్పి అందరికీ కూడా చెప్పేసరికి అందరూ కూడా ఒక్కసారి వెళ్ళిన వాళ్ళు కాస్త ఫుడ్ టేస్ట్ బాగుండడంతో ఇటు సౌత్ ఇండియన్ స్టైల్స్ అన్నీ కూడా రవి చేస్తే ఇండియన్ స్టైల్ వంటలన్నీ కూడా మీనా చూసుకుంటుంది. వాళ్ళిద్దరే ఎవరిని కూడా ఎక్కువగా ఎవరిని వర్కర్స్ని పెట్టుకోకుండా వంటల దగ్గర అంటే కుకింగ్ ఏరియా మొత్తం వీళ్ళిద్దరే చూసుకుంటారు. అంటే ఏదైనా ఫుడ్ తేడా వచ్చినా కానీ చెడ్డ పేరు వస్తుంది కదా, ఫుడ్లో ఎలాంటి టేస్టు మారకూడదని వాళ్ళే దగ్గరుండి ప్రతి ఒక్క ఐటెం కూడా చేస్తూ ఉంటారు. ఇంకా సప్లయర్స్ కోసం ఒకరిద్దరిని పెట్టుకున్న సత్యం కూడా అక్కడే ఉండి క్యాష్ కౌంటర్ దగ్గర ఉండి చూసుకోమని సత్యానికి చెప్తారు. ప్రభావతిని మాత్రం రానివ్వరు. మనోజ్ని కానీ రోహిణిని కానీ దరిదాపుల్లో కూడా రానివ్వరు. రావద్దని మొహం మీదే చెప్పేస్తాడు బాలు మాత్రం ఉండి చూసుకుంటూ ఉంటాడు. మొత్తానికైతే శృతి సలహా ఇవ్వడంతో మీనా ఇటు రవి ఇద్దరు కూడా రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అలా రెస్టారెంట్ స్టార్ట్ చేసి అతి కొద్ది సమయంలోనే రెస్టారెంట్ కూడా బాగా క్లిక్ అవ్వడంతో ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఎందుకంటే మీనాకు మంచి పేరు రావడం ప్రభావతికి ఇష్టం ఉండదు కదా. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.